హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము అష్టలక్ష్మి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. డే 2 ఆఫ్ హోస్టన్ ట్రిప్ అనమాట. మేము తీసుకున్న రూమ్ నుంచి 11 మినిట్స్ జర్నీ. నాకైతే టెంపుల్ చాలా సింపుల్గా అనిపించింది. గోపురాలు అవుట్ సైడ్ ఆర్కిటెక్చర్ ఏమీ లేవన్నమాట. కానీ ఇన్సైడ్ మటుకు చాలా బ్యూటిఫుల్ ఉంది. అమ్మవార్లందరూ ఎంత అందంగా చీరలు కట్టున్నారంటే అమ్మవార్లకి చాలా బాగుంది. చూస్తున్నారు కదా, హనుమాన్ స్టాచ్యూ కూడా చిన్నదిగా ఉందన్నమాట. అండ్ దెన్ ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామిది మటుకు కొంచెం పెద్దగా ఉంది విగ్రహం. బయటకు వచ్చి చూసిన తర్వాత వెంటనే మనకు ఆంజనేయ స్వామిది స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట. దీన్ని స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని కూడా అంటారు. 2024లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. 90 ఫీట్స్ ఉంటుంది ఈ విగ్రహము. చాలా అందంగా ఉంది కదా, అంతా రాగితోనే చేశారనమాట. విగ్రహం చుట్టూరు మనం ప్రదక్షిణాలు చేయొచ్చు. వాటర్ కూడా ఉన్నాయి. తన నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, ఐశ్వర్య. 8 మంత్స్ తర్వాత కలుస్తున్నాను మేము. సో మేము కూడా అందరం ఫొటోస్ దిగాము. చాలా సన్నీగా ఉండడంతో కొంచెం కష్టంగా అనిపించింది అంతే. నెక్స్ట్ అక్కడి నుంచి మేము మీనాక్షి టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మధుర మీనాక్షి అని ఎందుకు చెప్తున్నా అంటే దానికి రిప్లికాలాగా వాళ్ళు ట్రై చేశారనమాట. మొత్తము ఆర్కిటెక్చర్ అంతా అలానే అనిపించింది. ఈ టెంపుల్ వచ్చేసి మనము హనుమాన్ టెంపుల్ నుంచి మనకు 1 అవర్ జర్నీ అనమాట. సో మేము 1 అవర్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము. ఇది చాలా ఫేమస్ టెంపుల్. హోస్టల్ వచ్చిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వకండి. మీరు టెంపుల్స్ విజిట్ చేయాలి అనుకుంటే మాత్రము. ఇక్కడ పార్క్ చేసేసి లోపల ఎంటర్ అవ్వగానే మాకు గణేష్ కనిపించారు. డిఫరెంట్గా కనిపించారనమాట. నేను ఇలాంటి గణేష్ విగ్రహాన్ని ఎక్కడో చూడలేదు. ధ్వజస్తంభం కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ నారాయణ స్వరూపాలు అనమాట. 63 స్వరూపాలు ఉంటాయి అక్కడ. నారాయణ స్వరూపం నేను దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా పెట్టున్నారనమాట ఈచ్ స్వరూపానికి. ఇక్కడ జస్ట్ గోపురం బ్యాక్ సైడ్ వస్తుందని ఫొటోస్ దిగాలనుకున్నాము. అండ్ దెన్ కొన్ని గ్రూప్ ఫొటోస్ కూడా దిగామన్నమాట. ప్రదక్షిణాలు కూడా చేసాము. నాకు మాత్రం ఆర్కిటెక్చర్ ఆల్మోస్ట్ ఈక్వల్ సేమ్ అనిపించింది. మనకు మధుర మీనాక్షిలో ఉంటుంది కదా, అలాగా కొంచెం ఎగ్జాక్ట్గా కాదు. బట్ వీళ్ళు చాలా ట్రై చేశారనమాట రిప్లికేట్ చేయడానికి. మన యుఎస్ఏలో ఇంత పెద్ద టెంపుల్ మన సౌత్ ఇండియన్ది ఉండడం ఇక్కడే అనమాట, నార్త్ అమెరికాలో మాత్రము నాకు తెలిసి. సో చాలా బాగా అనిపించింది అంతా. అసలుకి మన దేశీ వైబ్స్ వచ్చాయన్నమాట. చాలామంది కూడా ధ్వజస్తంభం దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. మేమైతే ధ్వజస్తంభం దగ్గర దిగలేదు, కానీ కొంచెం ముందుకు వెళ్ళేసి అక్కడ ఫ్రంట్లో గోపురం వస్తుంది కదా, అక్కడ దిగుదాం అనుకున్నాము. ఇక్కడ చూసారు కదా లైట్గా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. అవైతే ఆన్ చేయలేదన్నమాట. కానీ టెంపరేచర్ మాత్రము చాలా ఎక్కువ ఉంది. అందుకే ఎక్కువ టైము మేము బయట స్పెండ్ చేయలేకపోయాము. గుడి లోపల టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగేసి మేము కూడా గ్రూప్ ఫోటో దిగామన్నమాట. దానికోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. గ్రూప్ ఫోటో దిగాలి అని చెప్పేసి. సన్నీగా ఉండడం వల్ల ఎక్కువ దిగలేకపోయాము. జస్ట్ ఒక 2 గ్రూప్ ఫొటోస్ దిగేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా